సో వానమూల అయితే మళ్ళీ అయింది. నాకు తెలిసి మేబీ ఇప్పుడు వర్షం పడవచ్చు. ఈ వర్షం పడే టైంకే మనలు పైకి వచ్చి సామాన్ మొత్తం జరుగుతారు. ఇక కొత్తగా ట్యూబ్లైట్స్ తీసుకొచ్చినాం, ట్యూబ్లైట్స్ వైర్స్. ఎందుకంటే ఈ రూమ్లో కొద్దిగా లైటింగ్ ప్రాబ్లం ఉంది కదా, అంటే ఒకటి సింగిల్ లైట్ ఉంది, సింగిల్ లైట్ సరిపోతుందని చెప్పేసి ఒక 4 ట్యూబ్లైట్ అయితే తీసుకొచ్చినాము. ఇక పొద్దుగాల కష్టపడ్డాం కదా ఇదంతా. సో దీనికోసం అని ఇక పాత లైట్ ఉన్నాయి, ఆ పాత లైట్ కూడా సెటప్ చేస్తుండు. ఎందుకు ఏమిటి అనేది ఇప్పుడు వివరణ మనం వివరించబోతున్నాం. అవునా శిరీష? రైట్. బయట వెదర్ సూపర్ ఉంది, గాడుపుడు మంచిగా వస్తుంది. సో అన్న ఏం చేస్తున్నావు? ఆడ బియ్యం బాలు కాలిపోతే ఆడ సెట్ కాదు, వీడియో పెట్టి నేను చెప్తా. అది 1000 watts హీట్ వస్తుంది అన్నది. అరే ఏం చేస్తున్నావు అన్న నువ్వు? అయ్యో మౌజ్ అదే సిస్టమ్ రా, అది వద్దునన్న. ఎప్పుడు దొరకలేగా ఇక్కడ, అందుకే నువ్వు మంచిగా ఎక్కి పడుతున్నా. కింది అమ్మా ఇడది పెట్టు పెట్టు ఒకసారి పెట్టి చూసే వెళ్తే ఎట్లుంటాడు ఎట్లానా. ఏ స్విచ్ అయ్యి సార్, స్విచ్ అయ్యి ఇడ ఆన్ చేయి, ఇడ ఆన్ చేయి ఫస్ట్. ఇప్పుడు స్విచ్ అయ్యాడ. జై శ్రీరామ్, జయ హనుమాన్ వీరాంజనేయ స్వామికి జై. రైట్. ఒక్కటి సరిపోదు, ఇది ఒకటి వస్తుంది, ఇంకోటి సరిపోతుంది కూడా ప్రజెంట్కా. అయితే ఆ లైట్ కూడా ఈ స్విచ్ బోర్డు పెట్టి ఇక్కడ పైన పెట్టి పైకి పెడదాం, సేమ్ దీని లెక్కనే. అదైతే కొద్దిగా వెళ్తురు వస్తుంది. ఇది ఒకటి అలా కలర్ ఇడు సరే. క్లియర్స్లో మంచిగా ఉన్నాడు. ఈ రెడ్ కలర్ ఉన్నారన్నా. రెడ్ కలర్ ఇది ఈ మూల పెట్టనా సరిపోతుంది. ఫోన్ మాట్లాడుతుంది, పెట్టి ఆ మూల పెట్టు. హలో కిరాంచులు, నువ్వు ఈడొద్దు నాన్న, ఇడికిరా ఇగో దీంట్లో కూర్చో. దాంట్లో కూర్చుంటే ఏం కాదు, అది మళ్ళీ వస్తుంది కాదు. ఆయనకి ప్లేస్ దొరికింది ఇచ్చి పెడితే అట్లే అడిగాడు కదా. పెట్టేసాడు, స్విచ్ ఆన్ చేసి పెట్టు. రైట్. డిఫరెన్స్ ఉందా? ఎంత డిఫరెన్స్ అంత ఏం లేదు. మనం ఏం చేయలేం, బ్యాలెన్సింగ్ డైరెక్ట్ ఇట్లా ఫోకస్ ఇట్లా నీకు పెట్టాలి, ఇట్లా అట్లా అయితేనే వస్తుంది. పెళ్ళిగా పెడతాను ఇది మళ్ళీ వచ్చింది ఇదికే. హలో కెమెరాకి దొరకడు. కానీ 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 భారీ బడ్జెట్. ఇంకా 4 వస్తాయి. ఇంకా 4 వస్తాయా? నేను బయట ఆడుకుంటున్నా, లోపలికి వచ్చి తమ్ముడు కూడా వస్తున్నావు. మా హైట్కి గాడిపోతే మంచి మేము ఇట్లా అయిపోయినాం, అవి ఇట్లా అయిపోయినాయి, హైట్ ఎక్కువైపోయినాయి. కూర్చోరు ఇంకా కూర్చో అన్న. నాని డోంట్ ఓపెన్ అన్న, డోంట్ ఓపెన్. కనిపిస్తారు. సో ఫైనల్లీ యాక్చువల్లీ ఈ ప్లాన్ వచ్చేసి చాలా రోజుల నుంచి ఉంది, ఎప్పుడూ చెప్పలేదు. బయట చెప్తాం అనుకున్నాము కానీ చెప్పలేదు, ఎప్పుడూ చెప్పలేదు. ఇక కొంతమంది ఫ్రెండ్స్ కూడా, మా ఫ్రెండ్స్ కూడా అన్నీ ఉండే. ఇక ఈమె కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించింది. సరే నా అవసరానికి వస్తే నేను ఏదైనా చేద్దామంటే 100%గా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుండే. సరే వీళ్ళు కూడా చేద్దామన్నారు కదా అని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తే కరెక్టే అనిపించింది. సరే వీళ్ళ ఇక అమౌంట్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సామాన్ అయితే ఈరోజే పోయి తీసుకొని వచ్చేసినాం. దీనికి తోడు ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ, ఇంకా ట్యూబ్లైట్స్ కానీ, ఇంకా దీనికి సంబంధించి డెలివరీకి సంబంధించి ఆన్లైన్లో మనం డెలివరీ చేస్తాం కాబట్టి ఓన్లీ ఆన్లైన్ మాత్రమే. దానికి సంబంధించి మన సబ్స్క్రైబర్స్ని ఎట్టి పరిస్థితుల్లో మనం మోసం చేయొద్దని ఆన్ టైంలో మనం డెలివరీ ఇవ్వాలి. అందుకనే ఇంకోటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకురాలి. స్టాక్ వచ్చేసి చాలా అంటే చాలా జెన్యూన్గా మంచి 100%గా ఎట్టి పరిస్థితుల్లో మోసపోకుండా తీసుకొచ్చిన స్టాక్ ఇది. ఈ స్టాక్ను మాత్రం తీసుకున్న తర్వాత మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మీరు కూడా అట్నే హ్యాపీగా ఫీల్ కావాలని చెప్పేసి మంచి స్టాక్ అయితే తీసుకొచ్చినాం. ఈ స్టాక్ మొత్తం మధ్యాహ్నం 12 గంటలకు లేకపోతే 1 గంటలకు ఫస్ట్ వీడియో వస్తుంది. దాంట్లో మనం ఈమె వాట్సాప్ నెంబర్ ఉంటుంది. కాల్స్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో, కాల్స్ చేస్తే మాట్లాడలేము. కాకపోతే వాట్సాప్ మాత్రం చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ కూడా కాదు, ఓన్లీ మీకు ఏదైతే నచ్చుతుందో స్క్రీన్ షాట్ తీసి అది వాట్సాప్ చేస్తే దాన్ని చూసిన తర్వాత ఆ కలర్స్ ఉంటే అవైలబుల్ ఉంటే ఇమ్మీడియట్గా రిప్లై ఉంటుంది. ఇక్కడనే సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఒకరు పర్మనెంట్గా దానికోసం వర్క్ చేయడం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం, ఆన్లైన్లో మనం పెట్టిన తర్వాత మనకు చాలా మెసేజ్లు వస్తుండొచ్చు. వచ్చినప్పుడు ఆ స్క్రీన్ షాట్లు, ఆ అడ్రస్లు, వెరిఫికేషన్లు, దాని తర్వాత ఆ ఫోన్పేలు, దాని తర్వాత అవన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆర్డర్ డెలివరీ, ఇవన్నీ కొంచెం రిస్క్తో కూడుకున్న పని.
చాలా ఆలోచించిన, ఇదంతా చేయగలమా మనం, ఏదో ఉట్టిగా అనుకున్నట్టు అవుతుందా అని చెప్పేసి చాలా ఆలోచిస్తే, సరే ఇంట్రెస్ట్ ఉన్న పని మాత్రం అది ఎంత కష్టమైనా చేయొచ్చు. ఇప్పుడు దాదాపు 4 రోజుల నుంచి హైదరాబాద్ పోవడం రావడం, ఈ రోజు కూడా పొద్దున పోతే ఇగో ఇప్పుడు ఇందాకే వచ్చాం. అంటే ప్రతిదీ చిన్న పని కోసం కూడా మనం హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు డెలివరీ కవర్స్ లేవు, అవి ఆన్లైన్లో మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనం జనరల్ బజార్ పోయినాం, అక్కడ ఒక ప్యాకెట్ వచ్చేసి 500 ఉంది, మనకు ఆన్లైన్లో అయితే మనకు 350, 400కి వచ్చేస్తాయి. అంటే ఆన్ టైంలో మనం చేయాలి కాబట్టి కొన్ని మనం 100%గా మనం చేయాలి. అందుకని చెప్పేసి ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ ప్రతి ఒక్కడు కూడా మీకు తెలియదు కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయమని. ఈ శారీస్ కూడా ఓన్లీ శారీసే ప్రజెంట్ ట్రెండ్ ఉన్న శారీస్ అయితే తీసుకొని వచ్చినాం. అంటే మాకు ఫస్ట్ టైం కాబట్టి ఓన్లీ ట్రెండ్, ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కువ ఏవి సేల్ అవుతున్నాయో అవే ప్యాటర్న్స్ అవే తీసుకొని వచ్చినాము. ఇన్ కేస్ మీకు ఇంకా కొత్తవి కావాలంటే కూడా మీకు నచ్చినాయి మాకు వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాం కదా, ఆ నంబర్కి మీరు మెసేజ్ చేయండి. మేము 24 hours మీకు రిప్లై ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఒక పని మీద పడ్డప్పుడు ఏ టైం అనేది ఏమని ఉండదు. మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా మేము రిప్లై ఇవ్వడానికి అయితే రెడీగానే ఉన్నాము. ఎందుకంటే ఇష్టంతో కొంచెం చేసిన పని కూడా ఉంది, కొంచెం మంచిగా అనిపించింది శారీస్ బిజినెస్. మేము కూడా ఎప్పుడు అంటే బిజినెస్లలో మేము హోటల్స్కే పోయినా కానీ ఇలాంటి ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఎప్పుడు కూడా చేసుకోలేదు. లేడీస్ని మేము ఇట్లా అయితే ఫస్ట్ టైం చేసినాము. ఎప్పుడైనా జెంట్సే చేసుకోరు హోటల్ అవి ఇవి అనేసి. ఈ లేడీస్ అయితే మేమిద్దరం ఫస్ట్ టైం. జ్యోతికి కూడా చెప్పారు, కానీ జ్యోతికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇల్లు అయిపోయిన తర్వాత తనకు కూడా ఉంది ఆలోచన, ఇప్పటి నుంచే చేద్దామని అనుకుంది. కానీ ఇప్పుడు వద్దులే, ఎందుకంటే వాళ్ళు కొంచెం అట్లా ఇల్లు కడుతున్నారు కదా, ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆమె కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఫస్ట్ అయితే మేమిద్దరం అయితే స్టార్ట్ చేసినాము. సో మేమైతే ముందు ఇప్పుడు ఆన్లైన్లో ఏ కలెక్షన్స్ ఉన్నాయో అవైతే తీసుకొని వచ్చినాము. ఇన్ కేస్ మీకు కావాలంటే కూడా చెప్పినాం కదా, ఒక నంబర్ అయితే ఇస్తాము. ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మీకు నచ్చిన పిక్స్ కూడా మాకు పంపించండి. మేము వాటిని తేయడానికే ట్రై చేస్తాము. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది సజెషన్ ఇచ్చారు, అక్క చెయ్యండి బిజినెస్ బాగుంటుంది అనేసి. సబ్స్క్రైబర్స్తో పాటు ఇంకా బయట వాళ్ళని కనుక్కుంటూ కూడా వాళ్ళు కూడా చెప్పారు. మేమైతే ఎవరిని మోసం చేయకుండా మంచి క్వాలిటీ శారీస్ని అయితే తీసుకున్నాం. మాకైతే పిచ్చగా నచ్చినాయి. క్వాలిటీ విషయంలోనైతే మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాం. మీరు కనుక మా క్వాలిటీస్ మీకు నచ్చినట్టయితే ఇంకా మరిన్ని ప్యాటర్న్స్ ట్రెండ్ ఏ వస్తున్నాయో అవన్నీ తీసుకొని వస్తూనే ఉంటాము. మాకు శారీస్ బిజినెస్ పెట్టాలన్న థాట్ కూడా ఎప్పటి నుంచో ఉండే, కానీ ఎందుకు ఇంట్లో పిల్లలు ఇంట్లో పని మాకు అదే సరిపోతుంది అనేసి అనుకున్నాము. కానీ ముందు మనం ఫ్యూచర్ ఎదగాలంటే ఏదో ఒకటి కష్టపడుతూనే ఉండాలి. అనవసరంగా లేనిపోని బిజినెస్లు పెట్టి అందా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టి ప్రాఫిట్ వస్తే బెటర్ లక్. ఒకవేళ లాస్ అయినామనుకో, అమ్మ ఇన్ని పైసలు పెట్టి లాస్ అయినాం అనేసి అనిపిస్తుంది. సో శారీస్ బిజినెస్ కూడా అంతే, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే లాస్ అయితే లాస్ అవుతామేమో కానీ తెలియదు. మేమైతే ఫస్ట్ అయితే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాము. మొన్న మంగళసూత్ర మోడల్స్ మేము సీరియల్ తీసుకున్నప్పుడు అయితే ఎవరో కామెంట్ కూడా పెట్టిరంట, నాకు తెలియదు ఈయననే చెప్పిండు, అన్న మాకు ఆ శారీస్ ఇచ్చేసేయండి, మేము ఆ శారీకి ఇంకా 100 రూపీస్ ఎక్కువ కలిపి కూడా ఇస్తాము, మా దగ్గర శారీస్ లేవు, అలాంటి కలర్స్ దొరుకుతలేవు అనేసి. మేము తెచ్చిన దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, ఇన్ కేస్ మీకు కావాలంటే కూడా తీసుకొని వస్తాము. వాళ్ళు కామెంట్ పెట్టిన తర్వాత మాకు అనిపించింది, అరే అవును మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా అనేసి. ఈ బిజినెస్ చేయడానికి ఎన్ని రోజులు ఆలోచించినామంటే చాలా రోజులు ఆలోచించినాము. కానీ తప్పదు, మనము ముందుకు ఎదగాలి అంటే ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కదా, అందుకని ఇక ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాము. యాక్చువల్లీ నాకున్న థాట్స్ వేరు, కాకపోతే నాది లైఫ్లో చాలా దూరం ఉన్నాయి, గోల్స్ కొన్ని ఉన్నాయి, అవి ఎట్టి పరిస్థితుల్లో అవుతాయేమో, కానీ టైం పడుతుంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా టైం పడుతుంది. యాక్చువల్లీ మేము టైలరింగ్ నేర్చుకుందాము, బూటీకి పెడదామన్న ఆలోచన ఉండే, కానీ బూటీక్ అంటే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే నాని పాప క్రియాన్స్ ఉన్నారు, పిల్లలని చూసుకుంటూ అక్కడ పోయి బూటీక్ కటింగ్ నేర్చుకొని అవన్నీ వేయాలంటే అంటే నాకు ఆల్రెడీ కొంచెం కటింగ్ వచ్చు కాబట్టి కొంచెం గుర్తుకుంది, కానీ ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి. ఇప్పుడు ఉన్న బ్లౌజ్ డిజైన్స్ అన్నీ నేర్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా, మినిమం ఒక 5-6 months అన్న టైం పడుతుంది. సో అంత టైం అంటే నాకు కష్టం అవుతుంది, ఎందుకంటే క్రియాన్స్ ఫీడింగ్ ఇస్తా, నేను మార్నింగ్ 6 దగ్గర వదిలిపెట్టి పోయినా కానీ కొంచెం కష్టం అవుతుంది. అందుకనేసి ఇప్పుడు వద్దు, ప్రజెంట్ అయితే ఈ శారీస్ బిజినెస్ చేద్దాము, ఇలా మంచిగా అయినా కొద్దికి అది కూడా
బుటిక్ ఆలోచన అయితే తర్వాత ప్రజెంట్ అయితే శారీస్ తోటి స్టార్ట్ చేస్తున్నాము. వీళ్ళ బిజినెస్లు వీళ్ళకు ఉన్నాయి, నా థాట్స్ నాకున్నాయి. అవి ఇప్పుడే మీతో షేర్ చేయలేను. నావి చాలా లాంగ్ ఫ్యూచర్స్, అంటే చాలా ముందు చూపుతోటి చాలా ఉన్నాయి. నేను ఒక 40 years వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే అంత ఇప్పటి నుంచే దానికి రెడీ చేసుకుంటా ఉన్నా. ఒక 4-5 years ఉన్నాయి దానికి, ఇంకా 4-5 ఇంకెక్కువనే ఉంటాయి, 10 years వరకు ఉంటాయి. సో అప్పటి వరకు అయితే ఈ బిజినెస్ని అయితే వీళ్ళకి రన్ చేసి రన్నింగ్ ఉందంటే మనం దాని తర్వాత చూద్దాం. ఇగో ఒకటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే చాలా బిజినెస్ చేసినాం, మస్తుగా చేసినాం, అన్నిట్లలో లాస్ అయినాం, మస్తు పైసలు పోయినాయి. కానీ ఇప్పుడు బాధ వల్లే మీరు ఇచ్చిన ఈ ఆనందాన్ని ఇటు నుంచే ఇంకా 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 రెట్టింపు ఉత్సాహంతో నడవాలని మేము కోరుకుంటున్నాం. ఎక్కడంటే అక్కడ ఆన్లైన్ డెలివరీ, హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి, కలకత్తా నుంచి కింద కన్యాకుమారి వరకు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడంటే అక్కడ మనం డెలివరీ చేసేస్తాం. ఎందుకంటే దీని ప్రీవియస్గా మస్తుగా మీటింగ్లు అయినాయి, మస్తుగా ఆలోచించడం, చాలా మందితో మాట్లాడినాం. డెలివరీ ప్రాసెస్ ఎట్లా, డెలివరీ కవర్స్ ఎట్లా, దాంతోపాటు అడ్రస్ ఎట్లా, ఇవన్నిటికీ ఒక ప్యాకింగ్ ఎట్లా, ఇవన్నీ కూడా చాలా రిస్క్తో కూడుకున్నది. కానీ 1, 2, 3, 4, 5 ఉన్నాం ఫ్యామిలీలో, మా జ్యోతితో కలిపితే 6. ఇంతమంది ఉన్నాక కూడా ఒక పనిని మనం ఈజీగా చేయొచ్చు అనే విధంగా మంచి ఆలోచించి, చాలా రోజుల నుంచి ఆలోచించి అందరితో డిస్కషన్ చేసుకొని చేద్దామనేసి ఫైనల్గా అయితే చేసేసినాం. శిరీష ఏమన్నా మాట్లాడతాం? నాకేం తెలియదు, నేను కొత్తగా వచ్చిన. మంచి ట్రెండ్, మంచి మార్కెట్ ట్రెండ్ నడుస్తున్నాయి, మస్తుండే. పట్టు చీరలు అయితే తీసుకురాలేదు, ఎందుకంటే స్టార్టింగ్ వద్దు, మన మిడిల్ క్లాస్ రైట్. ఇప్పుడు ఇంకో విషయం, పెద్ద పట్టు చీరలు పెట్టి బిజినెస్ అనేది ఉప్పాడలు, కంచి, కామాక్షి పెద్ద చీరలు పెట్టినాం అనుకో, నేను అర్థం చేసుకోగలుగుతా మన ఫాలోవర్స్ ఎట్లా అంటే, మనం ఎంతనో మనకంటే కొంచెం ఉండొచ్చు, లేదంటే మనకన్నా లో ఉండొచ్చు, అంటే అందరు కలిసి ఉన్నారు. సో అందరికి రీజనబుల్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో చూసి, వేరే దగ్గర చూసి ఇక్కడ ఎక్కుందా అక్కడ ఎక్కుందా అనే భయం, అపోహలు ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసిరంటే 100% నచ్చాలి, రీజనబుల్ ఉందని అనిపించాలి, అంతే తప్ప మిమ్మల్ని మోసం చేసే థాట్ అయితే నాకు ఎప్పటికి లేదు, ఇప్పటికి రావద్దు, రైట్, రాదు కూడా. సో ఏ టెన్షన్ లేకుండా అంతా హ్యాపీగా ఈరోజు మధ్యాహ్నం 11 నుంచి 12 లోపల ఒక రీల్ వస్తుంది. ఆ రీల్ మీరు చూసి ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది, నంబర్ ఇస్తాము స్క్రీన్ మీద, ఆ నంబర్ కి వాట్సాప్ చేయండి. కాల్స్ అంటే ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయాలి, ఓన్లీ వాట్సాప్. దాని సపరేట్ నెంబర్ తీసుకొని మరి ఈవిడి గారికి పెట్టినాం, అది సపరేట్ మెసేజ్ మాత్రమే చేయాలి, స్క్రీన్ షాట్ మాత్రమే తీయాలి. ఈ బిజినెస్ ఇట్నే నడిచింది అనుకో, ఇక ఇంతకంటే మంచి ఇంకేముండదు. సో మీరు యూట్యూబ్లో ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో మా బిజినెస్కి కూడా అట్లనే సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి, ఇంకా ముందు మంచి పట్టు చీరలు కానీ, ఇంకా కొత్త ట్రెండ్ ఉన్న చీరలు కానీ, ఇంకా చిన్నపిల్లలు ఏమన్నా డ్రెస్సులు, ఇంకా ఇంట్లోకి పిల్లల కోసమైనా దేనికోసమైనా ఇంకా తెమ్మంటే కూడా, అంటే ఫస్ట్ స్టార్టింగ్ చీరలే స్టార్ట్ చేసినాం కదా, ఇక దీన్ని బట్టి ఇంకొంచెం ఎక్కువ చీరలు అయినా, ఫ్యాన్సీ టైప్ అయినా, చిన్నపిల్లల టైప్ అయినా, ఇవన్నీ డ్రెస్సులు, చీరలు ఇవన్నీ తీసుకొచ్చి మేము ముందు పెడతాం అన్నీ. సో ఫ్రెండ్స్, ఇలా బిజినెస్, మీది పార్ట్నర్షిప్, అంతే సింపుల్. మీది పార్ట్నర్షిప్, ఇలా బిజినెస్. ఎంత నడిపిస్తారో అంత నడిపేది. చీరలు మనకు సంబంధం లేదు, కాకపోతే బ్యాక్గ్రౌండ్ మొత్తం మాకే ఉంటుంది. వాళ్ళు అక్కడ వచ్చిండు సరే, నేను తీసుకోబోతున్నా. సో తెచ్చిన ప్యాటర్న్స్ మొత్తం మనం చదువుకోవాలి. ఇవన్నీ చదువుకున్న తర్వాత మనము, సో మన దగ్గర లైట్ డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయి. మీకు లైట్లో కావాలంటే లైట్లో, డార్క్లో కావాలంటే డార్క్లో. ఒకవేళ ఇన్ కేస్ మా దగ్గర అయిపోయినా కానీ ఇమీడియట్గా వాళ్ళకి మేము తెప్పిస్తాము. మొత్తం కూడా చేసి మొత్తం ఇప్పుడే చదివి పెట్టుకున్నాం అంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్యాషన్ ట్రెండ్ కొత్త ట్రెండ్ అది, చూద్దాం. అంటే రీల్స్ లో ఎక్కువ ఇవే శారీస్ అనిపిస్తున్నాయి. ఇప్పుడు తెచ్చిన మొత్తం ఆల్మోస్ట్ న్యూ ట్రెండ్ ఇవన్నీ. అవును, పైన మొత్తం సామాన్ దగ్గర వచ్చేసరికి 8:40 అవుతుంది. ఇక కిందికి వచ్చేసి మళ్ళీ శిరీష ఇట్లా వంట చేస్తారు, ఎందుకంటే పప్పకి లేట్ అవుతుంది కదా. పప్ప తొందరగా ఆకలి తట్టుకోలేడు, ఎందుకంటే అవకాడో పోయింది కదా, తిరిగి వచ్చేసరికి పానం మర్చిపోయినట్టు అవుతుంది. సో శిరీష చపాతీ చేస్తున్నావా? చపాతీ అయిపోయింది, డాడీకి రైస్ పెట్టేసిన, కాకరకాయ కూర అయిపోయింది, వండేసిన. కాకరకాయ వండావా? ఎప్పుడు?
రాగానే కట్ చేసి అంటే మేము పైన ఎంతగానో చేస్తాం, నువ్వు వంట చేసేసినావు అప్పుడు ఆల్రెడీ. అయిపోయింది. బాగా ఒక చపాతీలు అంటే కలిసి అయిపోతుంది ఇక. ఎంత ఇది ఇది లాస్ట్ ఇక తినుడేనా? మా బతికించడం కరెక్ట్ టైం అయితే ఫుడ్ పెట్టావు. ఏడుస్తున్నా అన్నాడు. ఏడుస్తుండ్రు. అరే ఇంకా అన్నం ఏమైనా ఉందా? అది కలిపి పెట్టిన బాగా కానీ ఎంత ట్రై చేసినా తినలేడు అదే సెల్లెక్స్ కలిపి పెట్టిన. ఈయన పని పెడతావు. మంచోడు అంటే తింటలేడు రైడు. ఎవ్వరు పెట్టినా తింటలేడు, ఏం చేసినా తింటలేడు. గట్టిగా అనుబట్టి నోట్లో కూర్చాలి ఇప్పుడు ఇక. అదే పని చేద్దాం ఇప్పుడు. తినమంటే తినేటి అలవాటు చేయాలి, లేకపోతే గట్టిన అవుతారు. నాన్నగా లెక్క అవుతారు, బాగా అవుతారు మళ్ళీ. అసలు మూతి ఇటు తెరవడిగా, ఇటు రాడిగా. మరి ఇట్లా మరి ఎందుకు అదేనా ఇంకా వేరే ఫుడ్ ఏదైనా అంతే చేస్తున్నాడు, తింటలేడు. మరి ఎట్లా పరిస్థితి? ఏం లేదు, కాలు చేతులు పట్టేయాలి. ఇంకో టైం పెట్టుకోవాలి ఇక. తినవన్నీ కూడా టైం పెట్టుకోవాలి. నన్ను తిడుతురు, క్రియాంశను కొట్టొక్కరు, క్రియాంశను గిచ్చెక్కరు. దానివల్ల ఏం కాదు కానీ వాడు తినక పక్క అవుతున్నాడు. మరి ఎందుకు తినలేవు? అట్లా వస్తాడు, సీరియస్ వస్తాడు. భయపడతాడు. చూడాలా ఫేస్ వస్తుంది తొందరగా, ఫేస్ కి భయపడతాడు ఎక్కువ. ఈ అక్క బెదిరించింది అనుకో కిందికి తలేస్తాడు, ఈ అక్క సైడే చూడడు, మొత్తం ఇటే చేస్తాడు. అక్క కోపం పోయేంత వరకు గమ్మత చేస్తుంది ప్రియాంక మధ్య.